తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేయగా, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓలు సిద్ధం చేశారు. ఎంపీడీఓలు, ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. వారు అందించిన వివరాల ఆధారంగా నిబంధనలను సరిపోల్చుకొని జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తోంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్లో మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మనం చూసాం. ఇక ఇటీవల కాలంలో మొత్తం కూడా అంటే ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంపై అటు తెలంగాణ హైకోర్టులోను, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైన నేపథ్యంలో పాత రిజర్వేషన్ల పద్ధతి ద్వారా అంటే 50% మించి రిజర్వేషన్లు ఉండకుండా పూర్తిగా ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ఒక నివేదికను కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీ శాఖకు అప్పజెప్పబడింది. దీంతో గ్రామ పంచాయతీ శాఖ ఒక జీవోను కూడా జీవో నెంబర్ 46 కూడా విడుదల చేసింది. మొత్తం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఇప్పటికే ఆ జీవో ద్వారా నిబంధనలు మొత్తం కూడా ఏ విధంగా ఉండాలి అన్న దానిపై కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీ శాఖ ఆయా అధికారులకు వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా అటు కలెక్టర్లు, ఆర్డీఓలు మొత్తం కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలపై. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై పూర్తి క్లారిటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది. ఇక మరోవైపు తెలంగాణ హైకోర్టులో గతంలో వేసినటువంటి సురేందర్ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 243 పంచాయతీ యాక్ట్ ప్రకారము 6 నెలలలోపు గడువు మించిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇప్పటివరకైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేదు. కాబట్టి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా గతంలో సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు
ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేయలేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు సీరియస్గా గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరొకసారి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాలపై అంటే 2018 ఏ తరహాలో అయితే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారో 50% మించి లోబడి ఉండే విధంగా ఈసారి కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు హైకోర్టు విచారణ తర్వాత రేపు తెలంగాణ క్యాబినెట్లో అంటే ఎన్ని దశల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, 3 దశల్లో ఎలక్షన్స్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ 3 దశలకు సంబంధించినటువంటి డేట్లు విధులు ఖరారు చేసే అవకాశం రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా తెలంగాణ హైకోర్టుకు నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నివేదిక కూడా సమర్పించున్నారు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.